శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునేటటువంటి క్రమంలో ముఖ్యంగా స్త్రీల విషయంలో స్త్రీలు 12 సంవత్సరాల లోపు వారు మాత్రమే, అంటే బాలికలు మాత్రమే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడానికి అర్హులు. ఇది 12 సంవత్సరాలని కూడా చెప్పము, గట్టిగా మాట్లాడితే 10 సంవత్సరాలనే చెప్తాము. 10 సంవత్సరముల లోపు వయస్సు వారు మాత్రమే నియమాన్ని తీసుకోవాలి, అంటే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవాలి. తరువాత ఎప్పుడైతే ఈ బహిష్టు అనేది ఆగిపోయిందో స్త్రీలకి, ఆగిపోయిన వారు అర్హులవుతారు. ఎందువల్ల అంటే ఇక్కడ నియమ నిబంధనలు ఉన్నాయి. నిజానికి అయ్యప్ప స్వామి బ్రహ్మచారి. ఆయన స్త్రీల పట్ల కేవలం మాతృభావనతోనే ఉంటారు తప్ప స్త్రీలని నియమాలు తీసుకుని తన దర్శనానికి రండి అని ఎవరిని ప్రోత్సహించలేదు, నిర్దేశించలేదు. ఒక భక్తి భావనతో ఇంటిలోనే గృహంలో చక్కగా మనము పూజా మందిరంలో అయ్యప్ప స్వామిని పెట్టి పూజించుకోవచ్చు అని చెప్పారు తప్ప నా దర్శనానికి స్త్రీలు రండి అని చెప్పి ఎక్కడ అయ్యప్ప స్వామి చరిత్రలో లేదు. అయితే ఈ నియమం మటుకు ఉన్నది. 10 సంవత్సరాల లోపు లేదా అంటే ఒక 11, 12 ఇంకా రజస్వల అవని వారు తీసుకోవచ్చు. అంటే రజస్వల అవ్వడానికి శరీరం సిద్ధంగా ఉంటుంది. కొంతమందికి 11 సంవత్సరాలకి 12 సంవత్సరాలకే రజస్వల అయ్యేవారు ఉన్నారు. కొంతమంది 10 సంవత్సరాలకే రజస్వల అయిపోతారు. వాళ్ళల్లో ఈ శరీరం అంతా కూడా చక్కగా వికసించిందనమాట. అందువల్ల వాళ్ళకి తొందరగా వచ్చేసింది. కాబట్టి ఒక 10 సంవత్సరాల వరకు బాలికలే అర్హులు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వీళ్ళకి బహిష్టు అనేది ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ వీరు దీక్ష తీసుకోకూడదు. అలాగే దీక్ష తీసుకున్న మగవారికి ఈ బహిష్టు స్త్రీలు కనబడకూడదు, వారికి ఏమీ వండి పెట్టకూడదు, వారి యొక్క సేవలు చేయకూడదు. భర్త సేవలు ఏ విధంగా అన్నం వడ్డించడం కానీ, స్నానానికి నీళ్లు పెట్టడం కానీ, ఆహారం తయారు చేయడం కానీ, పూజకి వస్తువులు తయారు చేయడం కానీ, ఇలాంటివేవి కూడా చేయరాదు. పూర్తిగా దూరంగా ఉండాలి ఆ సమయంలో. అలాగే స్త్రీలు వాళ్ళు స్వయంగా బహిష్టులైనప్పుడు ఈ నియమాలు, మనము ఎన్నో నియమాలు చెప్పుకుంటూ ఉంటాం. అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పుడు మాల వేసుకుంటారు, నల్లటి వస్త్రాలు ధరిస్తారు, చెప్పులు లేకుండా తిరుగుతారు, కంపల్సరిగా దైవ పూజ చేసుకోవాలి, గురునామస్మరణ చేసుకోవాలి, ఆలయానికి వెళ్ళి రావాలి, ఇలా పూర్తిగా సత్సంకల్పంతో ఉంటారు. మరి ఇలాంటప్పుడు స్త్రీలు బహిష్టు ఉన్నట్లయితే చాలా కష్టం అవుతుంది. ఆ దీక్ష తీసుకున్నటువంటి రోజుల్లో ఈ బహిష్టు పనికిరాదు. ఒక్కొక్కసారి అనుకోకుండా కూడా బహిష్టు రావడం జరుగుతుంది స్త్రీలకి. మాకు అయిపోయిందండి నెలసరి, ఇంకా నెల రోజుల వరకు మాకేం ఇబ్బంది లేదండి, ఈ లోపల మేము ఒక 10 రోజులు దీక్ష తీసుకుని వెళ్ళొచ్చేస్తాము అంటే అలా కుదరదు. ఈ 10 సంవత్సరాల వయసు నుంచి 50 సంవత్సరాల వయసు ఉండేటటువంటి స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హత లేదు వారికి. పూర్తిగా ఈ బహిష్టులు ఆగిపోయి అప్పుడు మాత్రమే వారికి అర్హత ఉన్నది. ఒక్కొక్కసారి ఈ నెలసరి ఎప్పుడైనా రావచ్చు కదా, శరీరం బాగా శ్రమ చెందినప్పుడు ఆటోమేటిక్గా జరుగుతుంది. ఈ కాలచక్రంలో మనం ఏది కూడా అసాధ్యం అని చెప్పలేం, సుసాధ్యం అని కూడా చెప్పలేం. మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్తామంతే. ఏ పనులకైనా ఇది అసాధ్యం అండి, మాకు నెల రోజుల తర్వాత వస్తుంది బహిష్టు, ఇప్పుడు అసలు ఎంతైనా రాదండి అనేవాళ్ళు ఉంటారు కొంతమంది. అది తప్పు. ఏ కారణం వల్లన్నా జరగచ్చు. అది భగవంతుని పట్ల అపచారం అయిపోతుంది మనము నియమ నిబంధనల్లో ఉన్న వాళ్ళమైనట్టయితే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలు తీసుకోవద్దు. ఇప్పుడు వయస్సు చెప్పుకున్నాం కాబట్టి ఆ 10 సంవత్సరాల లోపు బాలికలు లేదా 50 సంవత్సరాలు పైబడినటువంటి వారు ఈ దీక్షకి అర్హులు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక మగవారి సంగతి చెప్పనవసరం లేదు. ఏ వయసు వారైనా, ఏ వర్ణం వారైనా, ఏ జాతి వారైనా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడానికి అర్హులే. అయ్యప్ప దీక్ష తీసుకున్నటువంటి భక్తులందరూ ఒకటే కులం తప్ప ఇక అందులో నీ కులం ఇది, నా కులం ఇది అనేటటువంటి ప్రశ్నే లేదు అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.